పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నీ మతాన్ని ప్రేమించు, ఇతర మతాల్ని గౌరవించు అనే సిద్ధాంతంతో ఒక సోషల్ యాక్టివిస్ట్ ముందుకు వెళ్తున్నాడు. ఆయన పేరు హఫీజ్ మహమ్మద్ ముజఫర్. ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలో మనతో పాటే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. కుంభమేళాకి ముస్లిమ్స్ రావద్దని అక్కడి ప్రభుత్వం చెప్పిన విషయం కూడా మనందరికీ తెలుసు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కుంభమేళా గురించి మనము తెలుసుకోవాలంటే, కుంభమేళాలో అక్కడి ప్రభుత్వం ముస్లింలు రావద్దు అని చెప్పింది అంటే దాంట్లో నేను అనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఈ అల్లర్లు కాకూడదు, కులమతాల అల్లర్లు అక్కడ జరగకూడదు, అందరూ కూడా శాంతియుత వాతావరణంలో అక్కడ పూజలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అలా చెప్పి ఉండొచ్చు. అలాగే మనం చూసుకుంటే కుంభమేళాకి 550 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆది శంకరాచార్యుల వారు ఆ యొక్క పరంపరను ప్రారంభించారు 550 సంవత్సరాల క్రితం పూర్వమే. అక్కడి నుంచి ఆ పరంపర సాగుతూ వస్తుంది. ప్రతి 6 సంవత్సరాలు 12 సంవత్సరాలు, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది 144 సంవత్సరంలోకి మహాకుంభమేళా వస్తుంది. ఆ కుంభమేళాలో అందరూ కలిసి అక్కడ స్నానాలు చేస్తారు. అది ఆ స్నానాలు చేయడం వల్ల, మునిగి తేలడం వల్ల మోక్షం లభిస్తుంది అని వారి యొక్క ఆచారము, వారి యొక్క నమ్మకము. పవిత్ర స్నానం వారి యొక్క విశ్వాసం అది. అయితే కేవలం మునిగి తేలితేనే పాపాలు తొలగిపోతాయా, మోక్షం లభిస్తుందా అంటే, ఆ కుంభమేళా స్టార్ట్ చేసేటప్పుడు ఆది శంకరాచార్యుల వారు 2 కండిషన్స్ పెట్టాడు ఏంటవి కుంభమేళాకు. ఆ 2 కండిషన్స్ ఏమిటి అంటే, కుంభము అంటే ఒక రాశి పేరు, అది ఒక రాశి. ఎలాగైతే సింహరాశి అనే రాశి ఉంటుందో అలాంటి రాశి పేరు కుంభరాశి. కుంభరాశి. మేళా అంటే కలయిక, అందరూ సమైక్యంగా కలిసి ఉండటం, అది దానికి మేళా అని అనడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కుంభ అనే రాశికి లోగో ఏముంటుంది అంటే నీరు ఉంటుంది దాని యొక్క లోగో. ఇక మేళా అంటే అందరూ కలుస్తారు. అయితే ఎక్కడైతే ఒకే చోట వచ్చి కలుస్తున్నాయో దాన్ని ఏమంటారు, దానికి తెలుగులో త్రివేణి సంగమం అని అంటారు. ఈ 3 నదుల యొక్క నీళ్ళు వచ్చేసి అక్కడ కలుస్తాయి. అలాగే ప్రపంచం మొత్తంలో ఎక్కడున్న వాళ్ళైనా సరే వాళ్ళు వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తున్నారు, మనం చూస్తున్నాము. వచ్చి అక్కడ కలుస్తారు, ఒక్క చోట వాళ్ళు ఉంటారు. అయితే 3 నదులు ఎలాగైతే వచ్చి ఒకే చోట కలుస్తున్నాయో, అలాగే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఒకే తాటిపై రావాలి, వారందరూ కూడా అలాగే కలిసిమెలిసి ఉండాలి అనే యొక్క మొరాలిటీని ఆది శంకరాచార్యుల వారు ఆ విధంగా మనకు వివరించారు. అలాగే దాంట్లోని మంచి సందేశం ఏమిటి అంటే, మనకు ప్రయోగపడే సందేశం ఏమిటి అంటే, అక్కడ మనం చూస్తే కుంభమేళాలో అక్కడ పెద్ద కులం వారు, చిన్న కులం వారు అనే వేర్పాటు వాదాలు ఉండవు. కొంతమంది చేస్తుండొచ్చు, కానీ దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అక్కడ ఎవరొచ్చినా కానీ అందరూ కూడా మానవులే, అందరూ కూడా ఎలాంటి వేర్పాటు వాదాలు లేకుండా కలిసికట్టుగా అక్కడ ఆ పుణ్యస్నానాలు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అది ప్రారంభించడం జరిగింది. దీంట్లోని మొరాలిటీ మనకు ఏం కనబడుతుంది అంటే, అందరూ కలిసికట్టుగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఈ వేర్పాటు వాదాలు ఉండకూడదు అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది. అలాగే మనకు మోక్షం లభించాలి అంటే ఏం చేయాలి, ఆ స్నానాలు చేస్తే మనకు మోక్షం లభిస్తుంది అని ఆ పుణ్యస్నానాలు చేస్తున్నారు కదా. మోక్షం లభించాలి అంటే కేవలం మనము పుణ్యస్నానం చేస్తేనే మనకు మోక్షం లభించదు. ఆ మోక్షం లభించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మన తోటి వారిని సహాయం చేయాలి, దానివల్లే మనకు మోక్షం లభిస్తుంది. ఆ యొక్క కాన్సెప్ట్ కూడా దాంట్లో సంక్షిప్తంగా ఉంది. అంటే ఇలా తోటి వారికి సహాయం చేయాలని, వారికి సహాయం ఎలా చేయాలి అంటే, మనం చూస్తాము ఎక్కడెక్కడో దూరపు ప్రదేశాల నుండి అందరూ కూడా వస్తారు ఆ కుంభమేళాకి. ఆ కుంభమేళాకు వచ్చినప్పుడు అక్కడ ఎంతో మంది నిష్ఠగా సేవలు చేస్తుంటారు. బీదవాళ్ళు ఉండొచ్చు, ధనికులు ఉండొచ్చు, అందరినీ కూడా అక్కడ సేవలు చేస్తుంటారు. భోజనాలైనా ధనికులు ఉన్నా కానీ, ఎంత డబ్బు అతని దగ్గర ఉన్నా కానీ, ప్రస్తుతం అక్కడ క్రౌడ్ ఎంతగా పెరిగిపోయింది అంటే, డబ్బు ఖర్చు పెట్టి కూడా అతను భోజనం చేసుకోలేడు, అంత క్రౌడ్ అక్కడ ఉంది. అయినా కానీ అక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ అన్నదాన కార్యక్రమాలలో బీదోళ్ళు ఉన్నారు, ధనికులు కూడా ఉన్నారు, దీనులు ధనికులు ఇద్దరు కూడా ఉన్నారు. ఈ సేవా కార్యక్రమం చేయడం వల్ల, అందుకే మన సనాతన ధర్మం చెప్తుంది, మానవ సేవయే మాధవ సేవ అని గొప్పగా మన సనాతన ధర్మం చెప్తుంది. అయితే దానికి కట్టుబడి ఉండి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కుంభమేళాకి వెళ్ళారో, దర్శించుకున్నారో, అక్కడ పుణ్యస్నానాలు చేసుకున్నారో వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కుంభమేళాకి చాలామంది అఘోరాలు, అఘోరీలు, నాగసాధువులు వస్తుంటారు.
అలాగే ముస్లిం మత పెద్దలు కూడా అక్కడికి వెళ్తుంటారా కుంభమేళాకి? కుంభమేళాకి ముస్లిం మత పెద్దలు వెళ్తారా అంటే ప్రస్తుతం ఈ కుంభమేళా యొక్క తేదీలు ఉన్నాయి కదా. మకరం నుంచి మకర సంక్రాంతి అప్పటి నుంచి శివరాత్రి వరకు అక్కడ ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే అక్కడి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అంటే అక్కడ ఇతర మతస్థులు ఎవరు కూడా రాకూడదు. వస్తే ఏదో అల్లర్లు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే ప్రభుత్వం దాని యొక్క చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే తెలియక ఎవరో ముస్లింలు వచ్చారు అని అక్కడ ఉన్న ప్రజలు ఎవరో కోపంతో ఏమైనా అటాక్ చేస్తే, దాడి చేస్తే అక్కడ ప్రభుత్వం పేరే చెడిపోతుంది కదా. అందుకోసమే ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. కాబట్టి అక్కడ ముస్లిం అయితే ఎవరు వెళ్ళట్లేదు. కానీ మనం విన్నాము అక్కడ ఆ కుంభమేళాలో తొక్కిసలాట కూడా జరిగింది అని మనం విన్నాము, న్యూస్ వచ్చింది, వార్తలు వచ్చాయి. కానీ దాంట్లో కొంతమంది దాస్తున్న నిజాలు మనము బయటికి తీసుకురావాలి. ఆ నిజాలు ఏమిటి అంటే ముస్లింలు కుంభమేళాలో అయితే వెళ్ళట్లేదు. కానీ కుంభమేళా తొక్కిసలాటలో ఏ హిందువులు అయితే గాయపడ్డారో వాళ్ళకు దెబ్బలు తాకాయో వాళ్ళ కోసం అక్కడి ముస్లిం మైనారిటీలు తమ మసీదులను తెరిచిపెట్టారు. ఇక్కడికి రండి, మెడికల్లీ మీకు సపోర్ట్ చేస్తాము అంటే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. అలాగే వారి యొక్క ఇండ్లను తెరిచివేశారు. వాళ్ళు మీరు ఇక్కడ వచ్చి మీరు ఉండవచ్చు, ఇక్కడ భోజనం చేసుకోవచ్చు, ఇక్కడ పడుకోవచ్చు, మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ కోసం స్పెషల్ గా దుప్పట్లు కూడా తీసుకొని వాళ్ళు పెడుతున్నారు వారి యొక్క ఇండ్లలో. అంటే కుంభమేళాలో ముస్లిమ్స్ ఎవరైతే అక్కడ ఉంటారో అంటే అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు ముస్లిమ్స్ హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. ఎక్కడో దూరపు ప్రదేశాలకు వెళ్ళి అక్కడికి వస్తున్నారు కదా ప్రజలందరూ కూడా, వాళ్ళకు సహాయం వీలు చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే మనము ఎటు చూసినా కేవలం అల్లర్లు జరుగుతాయి అని మాత్రమే మన మైండ్ సెట్ అది ఆలోచిస్తుంది. కానీ అల్లర్లు జరగకుండా మత సామరస్యంగా మన పూజలు మనం చేద్దాము, వారు చేసుకునే సేవా కార్యక్రమాలను వాళ్ళకు చేసుకొనిద్దాము అనే కాన్సెప్ట్ తో మనం ముందుకు వెళ్తే ఏ సమాజం కూడా ఎక్కడ కూడా అల్లర్లు చేసే అవకాశం ఉండదు. అండ్ ఇప్పుడు ముస్లిమ్స్ అయితే బయట నుంచి అయితే కుంభమేళాకి రావట్లేదు, కానీ అక్కడే పుట్టి పెరిగిన ముస్లిమ్స్ అయితే హిందూ సోదరులకు సహాయం చేస్తున్నారు. ఏది తొక్కిసలాట విషయంలో మెడికల్ క్యాంప్ ఇవన్నీ. ముస్లిం అయితే వెళ్ళట్లేదు, కానీ వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్న హిందువులకు సహాయం చేస్తున్నారు కదా వాళ్ళకు సహాయం చేయడంలో మా వంతు సహాయం మేము చేస్తాము అని ఇక్కడ నుంచి వాళ్ళు పైసలు పంపించడం కానీ వేరే ఇతర సౌకర్యాలు ఏవైతే వాళ్ళు చేయగలరో అది చేస్తున్నారు.